ఒక పెద్ద కంపెనీ కట్టాలన్నా ఒక పెద్ద గాలి మోటార్ కట్టాలన్నా చిన్న రైతులు పక్క భూమి ఇవ్వాలి. గాలుగా భూమి ఇస్తేనే గాలి మోటార్ డిపో అన్నా ఇంకా ఏదన్నా తయారవుతుంది. గాలు భూమి ఇచ్చినాక సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు పెద్దోళ్ళు వచ్చిపోతుంటారు. కానీ వాళ్ళు ఎట్లున్నారు ఏం సంగతి అని పలకరించేటోళ్ళే ఉండరు. కానీ ఉత్తరప్రదేశ్లో గట్ల కాదు. నోయిడా గాలి మోటార్ డిపో షురువు అయితే గిట్లా రైతులను సంబరంగా దొలకపోయారు. మళ్ళా వేల కోట్ల రూపాయలతోని మొత్తం మీద అయితే కొత్తగా కట్టిన నోయిడా ఎయిర్పోర్టును షురూ చేసిండు సెంట్రల్ గాలి మోటార్ మంత్రి రామ్మోహన్ నాయుడు సారు. చూసిరు కదా, మొత్తం మీద అయితే గిట్లా సారు జెండా ఊపి ప్రయాణాలు షురూ చేసుడుతోని గిట్లా గాలి మోటార్లకు ఇంతమంది కూస్తున్నారు. చూసిరు కదా, మంచిగా అంగి పాయింట్ వేసుకొని ఉన్నారు. వీళ్ళు పెద్దోళ్ళే కావచ్చు అనుకోగలరు. కాదు, గీ నోయిడా గాలి మోటార్ డిపోకు భూములు ఇచ్చిన రైతులు మొట్టమొదలు రైతులనే ప్రయాణం చేపియాలని చెప్పి ఉత్తరప్రదేశ్ సర్కారు ఆలోచన చేసి మొత్తం మీద అయితే మొట్టమొదటి ప్రయాణము రైతులకే కల్పించింది. గిట్లా గాలి మోటార్ల రైతులు ప్రయాణం చేసినాక సీదా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సారు దగ్గరకు అయ్యిండ్రు. సారు దగ్గరకు పోయి మంచిగా ముచ్చట పెట్టిండ్రు. श्रीमान योगी जी, वो जमीन ते इतना प्रेम हो कि मेरे भैया ते ही कही कि भैया मैं सरपाज खा रहा पर मैं जमीन नहीं लूंगा। जब अहमद खां की ऑफिस में 12वें दिन भैया ही जब मेरे सामने सरपाज खाने लगे, मैंने कही भैया तुम इज्जत में समझते हो और मैं तुम्हारे सामने दिल का हूँ पर उम्र में बड़ो हूँ, मैं तुम्हें सरपाज नहीं खाना। చూసిరు కదా, గాలి మోటార్ డిపో షురూ అయినాక ఫస్ట్ ప్రయాణం రైతులతోనే చేపించినందుకు మొత్తం మీద అయితే అందరూ ఫుల్ ఖుషీలు ఉన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ సార్ను మస్తు మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది.